చాలా విషయాలు తెలియడానికి, తెలివిగా అంటే వివేకంతో ఉండటానికి మధ్య చాలా తేడా ఉంటుంది కదా. అసలు ఏంటి ఆ తేడా? ఈ ప్రశ్నకు సమాధానం మనకొక చిన్న కథలో దొరుకుతుంది. జ్ఞానం ఎంత పవర్ఫుల్ అనేది, దాన్ని సరిగ్గా వాడటానికి వివేకం ఎంత అవసరమో ఈ కథ మనకు చాలా బాగా చెప్తుంది. ఈ కథలో క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. ఒకవైపు చూస్తేనేమో ముగ్గురు పండితులు. వాళ్ళకి విపరీతమైన నాలెడ్జ్ ఉంది, విద్య ఉంది, కానీ వివేకం మాత్రం లేదు. ఇక రెండో వైపు వాళ్ళ ఫ్రెండ్. అతను పెద్ద పండితుడేం కాదు, కానీ మంచి లోకజ్ఞానమున్నవాడు. చూసారా, ఈ కాంట్రాస్టే అసలు కథకు బేస్ అనమాట. సరే, ఇక కథలోకి వెళ్దాం. నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక దట్టమైన అడవిలోంచి నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ ముగ్గురు పండితులకు వాళ్ల నాలెడ్జ్ గురించి భలే గర్వమనమాట. ఇక నాలుగోవాడు మాత్రం సైలెంట్గా వాళ్ళని చూస్తూ నడుస్తున్నాడు. అలా వెళ్తూ ఉండగా దారిలో వాళ్లకి ఒక సింహం అస్థిపంజరం కనిపించింది. ఇప్పుడు చూడండి, మనలాంటి వాళ్లకైతే అయ్యో పాపం అనుకుని ముందుకు వెళ్ళిపోతాం. కాని ఆ పండితులకు మాత్రం అదొక గోల్డెన్ ఆపర్చునిటీలా కనిపించింది. వాళ్ల జ్ఞానాన్ని చూపించుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరుకుతుందా? నిజానికి వాళ్ళు ఇది ఏదో సైంటిఫిక్ క్యూరియాసిటీతో చెయ్యట్లేదు. అదంతా వాళ్ళ గర్వం. నాకెంత తెలుసో చూడు అని ఒకరికొకరు ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయం. అంతేగాని మనం చేసే పనికి రిజల్ట్ ఏంటనే ఆలోచన వాళ్లకు అస్సలు రాలేదు. ఇక్కడే అసలు డ్రామా మొదలవుతుంది. చూడండి, ఆ సింహాన్ని బతికించే ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ ఎలా చేశారో. ఫస్ట్ ఒక పండితుడు తన మంత్రశక్తితో ఆ ఎముకలన్నిటినీ కరెక్ట్గా సెట్ చేశాడు. తరువాత రెండోవాడు దానికి చర్మం, మాంసం, రక్తం అన్నీ ఇచ్చేశాడు. అచ్చం నిజమైన సింహంలా తయారైపోయింది. స్టెప్ బై స్టెప్ టెన్షన్ పెరుగుతోంది కదా. ఇక చివరి మోస్ట్ డేంజరస్ స్టెప్కి అంతా రెడీ అయింది. సరే, వాళ్లకి ఆ పవర్ ఉంది, చేయగలరు. కాని చెయ్యొచ్చా? అసలు చెయ్యాలా? అదే ఇక్కడ పెద్ద క్వశ్చన్. ఏదో ఒకటి చేయగలిగే కెపాసిటీ మనకుందని దాన్ని చేసేయడమేనా? దానివల్ల వచ్చే పర్యవసానాల గురించి ఆలోచించక్కర్లేదా? ఏమంటారు? ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఒకవైపు నాలెడ్జ్ తన పని తాను చేసుకుంటూ పోతుంటే, మరోవైపు వివేకం ఎంట్రీ ఇచ్చింది. ఇది నాలెడ్జ్కి, విజ్డమ్కి మధ్య ఫైట్ అన్నమాట. ఆ వివేకవంతుడైన నాలుగో ఫ్రెండ్ అరిచాడు, ఆగండి, ఏం చేస్తున్నారు? మీరు గనక ఈ సింహానికి ప్రాణం పోస్తే అది మనల్నందర్నీ చంపేస్తుంది అని. చూడండి, అతని మాటల్లో భయం లేదు, కేవలం లాజికుంది. ఎందుకంటే అతను రాబోయే ప్రమాదాన్ని ముందే ఊహించాడు. అతనిది పుస్తకాల్లా చదివిన జ్ఞానం కాదు, లోకానుభవం. దీనికి ఆ ముగ్గురి రియాక్షన్ ఏంటో తెలుసా? వాళ్ళు అతడ్ని చూసి నవ్వారు. ఆ వార్నింగ్ని అస్సలు పట్టించుకోలేదు. వాళ్ల అహంకారం అంతలా వాళ్ల కళ్లను కప్పేసింది. కానీ ఈ తెలివైన ఫ్రెండ్ వాళ్లతో ఆర్గ్యూ చేయలేదు. డేంజర్ వస్తోందని అర్థం చేసుకున్నాడు. వెంటనే దగ్గర్లో ఉన్న ఒక చెట్టెక్కేశాడు. చూసారా, వివేకానికి, మూర్ఖత్వానికి మధ్య ఉన్న తేడా ఇదే. సరే, వివేకం మాట వినకపోతే ఏమవుతుంది? రిజల్ట్ చాలా దారుణంగా ఉంటుంది. వాళ్లు క్రియేట్ చేసిన ప్రాణి వాళ్ల కంట్రోల్లో ఉండదని పాపం వాళ్లు ఊహించలేకపోయారు. ఇక మూడో పండితుడు దానికి ప్రాణం పోయడం ఆలస్యం. ఆ సింహం ఒక్కసారిగా లేచి నిలబడింది. తనను సృష్టించిన ఆ ముగ్గురిమీదే దాడి చేసి చంపేసింది. పాపం, వాళ్లకి సింహాన్ని బతికించడం తెలుసుగాని ఆకలితో ఉన్న సింహం ఎలా ప్రవర్తిస్తుందో అనే కామన్ సెన్స్ మర్చిపోయారు. చివరికి వాళ్ల జ్ఞానమే వాళ్ల చావుకు కారణమైంది. చివరికి ఏం జరిగింది? ఆ ముగ్గురు పండితులు చనిపోయారు. బతికింది ఒక్కరే. ఆయన పెద్ద పండితుడు కాదు, సైంటిస్టు కాదు. కేవలం వివేకంతో, ముందు చూపుతో ఆలోచించిన ఒకే ఒక్క వ్యక్తి. సో ఈ కథ మనకు ఏం నేర్పిస్తుంది? ఇదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అస్సలైన పాయింట్. ఇది ఏదో పాతకాలం నాటి కథ అని తీసిపారేయడానికి లేదు. ఇప్పటి మనం మోడర్న్ వరల్డ్ కూడా ఇది చాలా ముఖ్యమైన మెసేజ్ ఇస్తుంది. అసలు వివేకం అంటే, విజ్డమ్ అంటే ఏంటి? అది జస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. మనకు తెలిసిన జ్ఞానాన్ని కరెక్ట్ టైంలో, కరెక్ట్ పద్ధతిలో వాడగలగడమే వివేకం. ఆ పండితులకు సింహాన్ని ఎలా బతికించాలో తెలుసు, కానీ ఆ వివేకవంతుడికి సింహాన్ని బతికిస్తే ఏమవుతుందో తెలుసు. చూడండి, అదే వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా. అందుకే అంటారు, వివేకం లేని విద్య వినాశనానికి దారితీస్తుందని. గైడ్ చేసే వివేకం లేకపోతే నాలెడ్జ్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్, కానీ అది వాడేవాళ్లకే హాని చేస్తుంది. సో ఇది మనందరికీ ఒక వార్నింగ్ లాంటిది. కేవలం విషయాలు తెలుసుకుంటే సరిపోదు, వాటిని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం.
సో ఫైనల్గా ఒక ప్రశ్న. ఈ రోజుల్లో మనం రోజూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం కదా, మరి ఈ జ్ఞానాన్ని సంపాదించే పరుగులో దాని బాధ్యతగా వాడే వివేకాన్ని ఎలా పెంచుకోవాలి? ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇది మనమందరం మనని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.